దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూ నివాసులు రమ్మని ఆయన పిలుచుచున్నాడు. చాలు నాన్న. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ శుక్రవారం దిన కూడి వచ్చిన మనందరితో పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఎక్కడి నుంచి అంట? దేవాది దేవుడైన మన దేవుడు యేసు ప్రభు మరి నలుమూల నుంచి రమ్మని పిలుస్తున్నాడంట. మనం ఏ పాటు వారము, ఎచ్చటి వారమో, ఎక్కడి వారమో, మనకు యేసు ప్రభు అంటే తెలియని దినాలలో మరి ఈ దేశానికి నడిపించే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడిని తెలుసుకోవడానికి దేవుడు కృప చూపించి ఉన్నాడు. హల్లెలూయా. మరి ఇంటి దగ్గర ఉన్నప్పుడు మనకి ఈ దేవుడు ఎవరికన్నా తెలుసా? ఎవరికి తెలియదు. ఈ దేశానికి వచ్చిన తర్వాత ఈ దేశానికి మనం ఎందుకైతే వచ్చాం? పని కోసం వచ్చాం, సంపాదించుకోవడానికి వచ్చాం. అంతేగాని మన నిజమైన దేవుని తెలుసుకుంటామని ఎవరైనా ఇంటి దగ్గర అనుకున్నారా? ఎవ్వరూ అనుకోనలేదు. కొంతమంది క్రైస్తవులు కాదు కానీ అన్నిలకు రమ్మని దేవుడు పిలుస్తున్నాడు. మరి ఈరోజు మనం చూస్తూ ఉంటే తల్లి గర్భంలో రూపింపబడకముందే దేవుడి ఏర్పాట్లో నీవు నేను ఉన్నాం కాబట్టి, ఆయన ప్రణాళిక ఉంది కాబట్టి, మరి నువ్వు ఎన్నడూ అనుకోలేదు కోవిడ్ దేశానికి వెళ్దామని. ఎవరైనా అనుకున్నారా? ఎవ్వరూ అనుకోలేదు. నా మటుకు నేనైతే ఎప్పుడు కూడా ఈ దేశానికి వస్తానని ఎప్పుడు కళ్ళు కూడా ఊహించలేదు. మరి దేవుడి ఏర్పాట్లో జీవం గల సంఘంలో మనం అందరం ఉండాలని దేవుడు తలంచి ఉన్నాడు కాబట్టి, మరి ఆయా ప్రాంతాల నుంచి దేవుడు తీసుకొని వచ్చి దేశంగానే దేశంలో పొట్టుపోర్చి వచ్చిన మన జీవితాల్లో, మనం నశించిపోతున్న మన జీవితాలను ఒక వెలుగులేనుక దేవుడు తీసుకురావాలని నిన్ను నన్ను కూడా ఏర్పాటు చేసుకొని ఇడారి దేశంలో, ఈ భయంకరమైన దేశంలో జీవము గల సంఘము కట్టి నశించిపోతున్న ఆత్మలు వెతికి రక్షించి ఆయన సంఘములో ఉంచి నలుమూల నుంచి రమ్మని పిలుస్తున్నాడంటే పడమట దిక్కు నుంచి, తూర్పు దిక్కు నుంచి అందరినీ కూడా దేవుడు పిలుస్తున్నాడు. అమ్మగారు, అయ్యగారు కాదు, పాస్ గారు కాదు, విశ్వాసులే కాదు, దేవుడు ఏర్పాట్లో నువ్వు ఉంటే దేవుడు మందిరానికి పరిగెత్తుకుంటూ నువ్వే వస్తూ ఉంటావు. మరి చూస్తూ ఉన్నాం, క్రిస్మస్ దినానైతే మనం అందరిని పిలిచి ఉన్నామా? ఎవరిని అంత క్రోడ్ మనం ఎప్పుడు కూడా పిలవలేదు. మనకు వాళ్ళు ఎవరో కూడా తెలియదు. కానీ నీవు నేను ప్రార్థించినప్పుడు, జీవం గల సంఘము ప్రార్థించినప్పుడు, ఒక ప్రణాళిక కలిగి ఉన్నప్పుడు మనము అడుగు దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైన ఆశీర్వాదములో ఆ 2 గంటలు కూడా దేవుడు మహిమపరిచి ఉన్నాడు. హల్లెలూయా. అందరూ కూడా ఒక బాధ్యతని తీసుకొని, కోయిర్ వారైతేమి, మ్యూజిక్ ఏమైనా నడిపిస్తున్న దైవ సేవకుడైతేమి, మరి విశ్వాసులైతేమి, ఏ బిడ్డలకు ఏ పని అప్పచెప్పున్నారో ఆ పని అంతా కూడా క్రిస్మస్ దినాన వారు బాధ్యత వారు నెరవేర్చి ఉన్నారు. హల్లెలూయా. వాళ్ళందరికీ కూడా నా దీన కుటుంబం తరపున, జీవం గల సంఘం తరపున హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాం. ఎప్పుడు కూడా ఒకరి వల్ల సాధ్యం కాదు సంఘము. అందరూ కలిసి చేస్తేనే, అందరూ కలిసికట్టుగా ఉంటేనే, అందరూ సంతోషంగా ఉంటేనే ఏ పనైనా మనము చేయగలదానికి సాధ్యము. మన ప్రయత్నం మనం చేయాలి. దేవుడు మన పట్ల కార్యములు జరిగిస్తాడు. మరి దేవుడు లేకపోతే ఆ 2 గంటలు కూడా మనం ఏమీ కూడా చేయలేం. నువ్వు ఊహించిన రీతిగా దేవుడు నలుమూల నుంచి, పడమటి దిక్కుని, తూర్పు దిక్కు నుంచి ఇసుక రేణు వలె ఆత్మలు నడిపిస్తారని జీవము గల సంఘానికి వాగ్దానం ఇచ్చిన దేవుడు మాట తప్పే దేవుడు కాదు. సాతాను ఎన్ని బాణాలు వేసినప్పుడు కూడా నీ ప్రార్థన పరలోక రాజ్యంకు వెళితే గన ఆ సాతాను బంధకాలను తెంపించి నిన్ను మహిమకరంగా ఉంచుతాడానికి నిదర్శనం 25వ తేదీన క్రిస్మస్ పర్వదినాన. హల్లెలూయా.